ప్రతి సంవత్సరము సెప్టెంబర్ 17 రాగానే మీడియాలో మొత్తం ప్రధానంగా చర్చ జరుగుతుంది. చరిత్రలో చెప్పినట్లు ఇది విలీన దినోత్సవంగా జరుపుకోవాలనా, బీజేపీ చెప్తున్నట్లు ఇది విమోచన దినోత్సవంగా జరుపుకోవాలనా, కమ్యూనిస్టులు సిపిఐ సిపిఎం వాళ్ళు చెప్తున్నట్లు ఇది విద్రోహ దినంగా జరుపుకోవాలనా, బీఆర్ఎస్ అలియాస్ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్పినట్లు ఇది సమైక్యత దినోత్సవంగా జరుపుకోవాలనా, కాంగ్రెస్ పార్టీ చెప్తున్నట్లు ఇది ప్రజాపాలన దినోత్సవంగా జరుపుకోవాలనా, ఎట్లా జరుపుకోవాలనేటువంటి దానిపైన ఒక వివాదం నడుస్తుంది. వివాదం ఎట్లా ఉన్నప్పటికీ కూడా 1947 ఆగస్టు 17 నాడు భారతదేశానికి స్వాతంత్రం వస్తే సెప్టెంబర్ 15 నాడు తెలంగాణకు స్వాతంత్రం వచ్చిందని మనందరికి తెలుసు. అంటే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు, దేశవ్యాప్తంగా పోరాటాలు, విప్లవాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో హైదరాబాద్ సొంత రాజ్యంలో మాత్రము ఈ నిజాంకు వ్యతిరేకంగా, భూస్వాములకు వ్యతిరేకంగా, జాగీర్దారులకు వ్యతిరేకంగా ఉద్యమాలు, పోరాటాలు, విప్లవాలు జరిగినాయి. ఈ లెక్క పొడత వస్తే సెప్టెంబర్ 17 నాడు ఈ భారతదేశంలో మన హైదరాబాద్ సంస్థానం విలీనమైనటువంటి నేపథ్యంలో ఇది స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేకుండా అని చెప్పేసి మనకు అర్థమవుతున్నది. కానీ సెప్టెంబర్ 17 సందర్భంగా కొన్ని విషయాలు మనం చర్చించేటటువంటి ఒక ప్రయత్నం చేస్తాము. ఒకటి ఏంటి అంటే, ఇది విలీనమా, విమోచనమా, విద్రోహమా, సమైక్యమా, ప్రజాపాలన, ఏది ఎందుకన్నాం? విమోచనం అని ఎందుకన్నాం, విద్రోహం అని ఎందుకన్నాం, సమైక్యత అని ఎందుకన్నాం, ప్రజాపాలన ఎందుకంటున్నాము, అసలు విలీనం అంటే ఏంది, ఎందుకు విలీనమైంది అనేటటువంటి ఈ కోణంలో ఒకసారి చూసే ప్రయత్నం చేస్తాము. అసలు హైదరాబాద్ సంస్థానంలో ఉన్నటువంటి నిజాం అనేటోడు హీరోనా, విలనా, ప్రజల పట్ల మంచిగా ఉండనా, ప్రజలను పీడించిండా, హింసించిండా, మొత్తానికి నిజాం అనేటోడు హీరోనా లేకుంటే విలనా అనేటటువంటి కోణంలో ఒకసారి మనం చరిత్రను చూసేటటువంటి ప్రయత్నం చేస్తాం. నిజాం అనేటోడు హిందువులకు వ్యతిరేకంగా పనిచేసిండా, నిజాంను హిందూ వ్యతిరేకి అని చెప్పేసి ముద్ర వేస్తున్నారు. అసలు నిజానికి హిందూ వ్యతిరేకి నిజామా అనేటటువంటి కోణంలో చరిత్రను చూసే ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత 1956లో నవంబర్ 1 నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ ప్రాంతం ఎట్లా ఆగమైంది అంటే, దేశ స్థాయిలో ఉన్నటువంటి హైదరాబాద్ సంస్థానము చివరికి ఒక రాష్ట్రంలో మారుమూల చిన్న ప్రాంతంగా ఎట్లా మారిపోయింది. సొంత రవాణా వ్యవస్థ, సొంత కమ్యూనికేషన్ వ్యవస్థ, సొంత నాణ్యం ఉన్నటువంటి వ్యవస్థ, ప్రపంచంలో అత్యంత పెద్ద కుబేరుడిగా, అంటే దేశానికి పోటీ పడేటటువంటి ఒక స్థాయిలో, దేశ స్థాయిలో ఉన్నటువంటి ఒక సంస్థానం అంటే దేశం అని అర్థం. అట్లా దేశ స్థాయిలో ఉన్నటువంటి ఈ హైదరాబాద్ సంస్థానము చివరికి తెలంగాణ అనేటటువంటి, ఆంధ్రప్రదేశ్ అనేటటువంటి రాష్ట్రంలో తెలంగాణ అనేటటువంటి ఒక ప్రాంతంగా ఎట్లా కుచించుకుపోయింది, తనను తాను ఎట్లా నాశనం చేసుకుంది అనేటటువంటి కోణంలో ఈ ఒక టాపిక్ని మనం చరిత్ర కోణంలో చూసే ప్రయత్నం చేస్తాం. తెలంగాణ అనేటటువంటి రాష్ట్రానికి అసలైనటువంటి వారసులుగా ఈ చరిత్ర కమ్యూనిస్టులు మనం చూస్తున్నాం. అంటే తెలంగాణ రాష్ట్రంలో కమ్యూనిస్టులు అసలైనటువంటి వారసులుగా ఎట్లా ఉన్నారు, కమ్యూనిస్టుల గురించి ఎట్లా పోరాటం చేసిన ఒకటి టాపిక్ చూస్తాం. చివరిగా స్వాతంత్ర దినంగా మనము తెలంగాణ ఈ సెప్టెంబర్ 15 తెలంగాణ రాష్ట్రంలో స్వాతంత్ర దినోత్సవంగా ఎందుకు జరుపుకోవాలనేటువంటి విషయాన్ని ఇక్కడ చూస్తాం. సో మొట్టమొదటిగా మనం చూసినట్లయితే విలీనం అంటున్నాం. అసలు విలీనం అని చెప్పేసి ఎందుకు అంటున్నాం? మనకు తెలుసు, సర్దార్ వల్లభాయ్ పటేల్ అనేటటువంటి వ్యక్తి మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని సంస్థానాలను మాట్లాడి అందరినీ ఏకం చేసి హైదరాబాద్ అనేటటువంటి దేశంలో, హైదరాబాద్ రాజ్యంలో విలీనం చేసేటటువంటి ప్రయత్నం చేసిండు. 562 పైగా ఉన్నటువంటి సంస్థానాలతో మాట్లాడి అట్లా విలీనం చేసిండు. కానీ అందులో 4 సంస్థానాలు హైదరాబాద్ రాజ్యంలో విలీనం కాలేవు. అందులో ఒకటి జమ్మూ అండ్ కాశ్మీరు, రెండోది జునాగఢ్, మూడోది హైదరాబాద్ సంస్థానము, 4వది ట్రావెంకోర్ అనేటటువంటి సంస్థానం. చివరికి 4 కూడా విలీనమైనవి. జమ్మూ కాశ్మీర్ అనేది పాకిస్తాన్ ఇండియా యుద్ధం తర్వాత విలీనం అయిపోయింది. జునాగఢ్ అనేది ప్రజల యొక్క అభిప్రాయం ప్రకారం, ప్రజల ఓటింగ్ ద్వారా అక్కడ ప్రజాభిప్రాయం ప్రకారం మన భారత రాజ్యంలో ఈ జునాగఢ్ కూడా విలీనమైంది. ఆ తర్వాత ట్రావెన్కోర్ కూడా భూస్వాములకు, అక్కడ ట్రావెన్కోర్లో ఉన్నటువంటి భూస్వాములు, జాగీర్దారులు, జమీందారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రత్యేకమైన హక్కులు ఇవ్వడం ద్వారా వాళ్ళందరినీ కూడా ట్రావెన్కోర్ను కూడా చివరికి మన భారత రాజ్యాంగంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ విలీనం చేసిండు. అంటే మొత్తానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ నయానో, భయానో, బతిమ్లాడో, బామాలో, బెదిరించో ఏదో విధంగా అన్ని రాజ్యాలను భారత రాజ్యంలో విలీనం చేసేసిండు.
కానీ చివరికి ఒప్పుకోనటువంటి విలీనం కానటువంటి ఏకైక సంస్థానం ఏంటంటే హైదరాబాద్ సంస్థానం. ఎందుకు ఒప్పుకోలేదు అంటే భారత రాజ్యం లాంటి ఒక పెద్ద రాజ్యంతో కూడా పోటీ పడగలిగేటటువంటి ఒక శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వ్యక్తిగా నిజాం తనను తాను ఊహించుకున్నాడు. రాజాకారులు వాళ్ళు ఊహించుకున్నారు. హైదరాబాద్ రాజ్యంతో పోటీ పడదాము అని చెప్పేసి మేము సర్వ స్వతంత్రంగా ఉంటాము, ఆ భారత రాజ్యంలో కలవము అని చెప్పేసి చెప్పడం వల్ల ఇక చివరికి సర్దార్ వల్లభాయ్ పటేల్ అగినటువంటి నెహ్రూ ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వం ఆపరేషన్ పోలో అనేటటువంటి ఒక ఆపరేషన్ ద్వారా ఉత్తర దిక్కు నుంచి ఒకరు, అక్కడ దక్షిణ దిక్కు నుంచి ఒకరు, నాలుగు దిక్కుల నుంచి 4 వైపులా 4 సైన్యాలు, జేఎన్ రుద్ర ఒకవైపు, ఇట్లా ఒక్కొక్క వైపు వచ్చేసి జేఎన్ చౌదరి ఒకవైపు, 4 ఒక్కొక్క వైపుగా వచ్చేసి హైదరాబాద్ సంస్థానాన్ని చుట్టుముట్టి సైనిక చర్య ద్వారా తిరిగి హైదరాబాద్ సంస్థానాన్ని కూడా భారత రాజ్యంలోకి విలీనం చేయడం జరిగింది. ఇట్లా ఎట్లయితేనేమో హైదరాబాద్ ఆపరేషన్ పోలోన అయితే ఏమున్నది, ఏ విధంగానైతే మొత్తానికైతే హైదరాబాద్ సంస్థానము భారత రాజ్యంలో విలీనమైంది కాబట్టి ఇది విలీన దినము అని చెప్పేసి అంటున్నాం. అన్ని రాజ్యాల మాదిరిగానే నయాన్నో భయాన్నో వేరే సంస్థానాలు విలీనమైనవి. కానీ ఈ సంస్థానం మాత్రం కొద్దిగా రిస్క్ ఎక్కువైంది, కొద్దిగా ఆపరేషన్ పోలో అనేటటువంటి ఒక చర్య చేపట్టిండ్రు, కొద్దిగా ఎక్కువ కాలం పట్టింది. ఏదైతేనే మొత్తానికైతే హైదరాబాద్ సంస్థానం కూడా భారత రాజ్యంలో విలీనమైంది కాబట్టి ఇది విలీన దినంగా జరుపుకోవాలి అని చెప్పేసి ఒక వాదన, చరిత్ర చెప్తున్నటువంటి వాదన. కానీ చరిత్ర అట్లా చెప్పింది తప్పు, చరిత్రలో తప్పు లిఖించబడ్డది. అసలు యాక్చువల్గా ఇది విమోచనము దినోత్సవంగా జరుపుకోవాలని చెప్పేసి బీజేపీ చెప్తుంది. బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి వ్యక్తులు ఏం చెప్తున్నారంటే చరిత్రలో తప్పు లిఖించబడ్డది, అసలైన చరిత్ర ఏంటంటే మేము చెప్తాం వినుండి అని చెప్పేసి చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? అసలు నిజాం అనేటోడు ఒక హిందూ వ్యతిరేకి, నిజాం అనేటోడు ఒక మతతత్వవాది, నిజాం అనేటోడు ఒక నరరూప రాక్షసుడు. ఆ నరరూప రాక్షసుని బారి నుంచి హైదరాబాద్ సంస్థానంలోకి హైదరాబాద్ ప్రజలు వచ్చేసిండ్రు. అంటే పీడనం నుంచి, మోనోపలి నుంచి, ఆధిపత్యం నుంచి, ఒక మతతత్వ శక్తుల నుంచి హిందువులందరినీ కూడా చంపేసుకుంటూ పోతారు. కేవలం హిందువు అనే కారణంతో చంపేసిండ్రు. హిందువుల నుంచి మానభంగాలు, బట్టలు ఇప్పించి బతుకమ్మ ఆడిపించిండ్రు. హిందూ స్త్రీలపైన మానభంగాలు చేసిండ్రు. హిందువులందరినీ హత్య చేసిండ్రు, అత్యాచారం చేసిండ్రు. కాబట్టి మతం కోణంలో నిజాం అనేటోడు పరిపాలన చేసిండు. కాబట్టి హిందువులందరూ స్వేచ్ఛగా అంటే హైదరాబాద్ రాజ్యంలోకి రాగానే ఫీల్ ఫ్రీ అయిపోయినరు, అంటే విమోచనం కాపించబడ్డారు, బందీకాన నుంచి విడుదల కాబడ్డారు. ఈ కోణంలో హైదరాబాద్ అనేది మన సెప్టెంబర్ 17 అనేది విమోచన దినంగా పరిగణించాలి అని చెప్పేసి బీజేపీ ప్రధాన డిమాండ్ వినిపిస్తుంది. లేదు బీజేపీ వినిపిస్తున్నది కూడా తప్పుడు వాదన, తప్పుడు స్టేట్మెంటు. అసలైన స్టేట్మెంట్ మేము చెప్తాం చూడు వినండి అని చెప్పేసి కమ్యూనిస్టులు చెప్తున్నారు. సిపిఐ సిపిఎం వాళ్ళు ఏమని చెప్తున్నారు? విద్రోహము అని చెప్తున్నారు. ద్రోహం ఎందుకు? ఎవరు ద్రోహులుగా కీర్తించబడ్డరు అంటే భారత ప్రభుత్వాన్ని ద్రోహం చేసింది అంటున్నారు. ఎందుకు ద్రోహం చేసింది అని అంటే ఎప్పుడైతే సెప్టెంబర్ 17 నాడు భారత రాజ్యంలోకి హైదరాబాద్ సంస్థానం విలీనం కాబడ్డదో, ఆ విలీనం కాబడ్డ తర్వాత జేఎన్ చౌదరి, ఎంకే వెల్లోడి అనేటటువంటి ఒక మిలిటరీ పాలన, ఒక పౌర పాలన ఏర్పడ్డాయి. జేఎన్ చౌదరి అనేటటువంటి మిలిటరీ పాలనలో, ఆ తర్వాత వచ్చినటువంటి ఎంకే వెల్లోడి అనేటటువంటి పౌర పాలనలో ఈ ఇద్దరు ప్రభుత్వాలు కూడా పెద్ద ఎత్తున కమ్యూనిస్టులను ఊచకోత కోసి కమ్యూనిస్టులను చంపేసిండ్రంట. అసలు యాక్చువల్గా నిజాం అనేటోడు బతుకున్నప్పుడు నిజాం రాజ్యంలో ఉన్నటువంటి ఊచకోత కంటే ఎక్కువ, రజాకారులు చేసినటువంటి నరమేధం కంటే ఎక్కువ, ఈ రజాకారులు నిజాం కలిసి చేసినటువంటి అత్యాచారాలు, మానభంగాలు కంటే ఎక్కువ ఈ భారత సైన్యము, ఈ జేఎన్ చౌదరి ఆధ్వర్యంలో ఉన్నటువంటి సైన్యము ఎక్కువ మంది అమ్మాయిలను, ఎక్కువ మంది మహిళలను రేప్ చేసిండ్రు, మానభంగాలు చేసిండ్రు, హత్యలు చేసిండ్రు, అత్యాచారాలు చేసిండ్రు, పవర్లను ఉపయోగించి సర్వమానవాళ్ళని ఇబ్బంది పెట్టిండ్రు, మహిళలందరినీ బట్టలు ఇప్పి రేపు చేసేసిండ్రు అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్టులందరినీ కూడా ఎలాంటి కనకరం లేకుండా ఊచకొత కోసిండ్రు, చంపేసిండ్రు అని చెప్పేసి కమ్యూనిస్టులందరూ కూడా ప్రధాన డిమాండ్ ఇచ్చిండ్రు. అందుకే సెప్టెంబర్ 17 నాడు భారత రాజ్యంలో విలీనం చేయడం వల్లనే ఇవన్నీ జరిగినాయి. జేఎన్ చౌదరి వచ్చిండు, ఎంకే వెల్లోడి వచ్చిండు, వాళ్ళు వచ్చినందుకే
ఇక్కడ ఇంతమంది ఇంత అన్యాయం చేయబడ్డారు, ఇంత అత్యాచారాలు చేయబడ్డారు, మానభంగాలు చేయబడ్డారు. కమ్యూనిస్టులు అందరూ కూడా 4,000 మందికి పైగా కమ్యూనిస్టులు ఊచకోత కోయబడ్డారు. ఒకవేళ ఇది విలీనం కాకపోతే అదే నిజాం ఆధ్వర్యంలో ఉంటుండే, ఇప్పుడున్నటువంటి ఈ జయంత్ చౌదరి, ఈ వల్లభాయ్ పటేల్ ఆధ్వర్యంలో నడిచేటటువంటి ఈ ప్రభుత్వం కంటే ఆ నిజాం ప్రభుత్వమే మంచిగా ఉండే. కాబట్టి అదే బాగుండే, ఈ రాజ్యం బాగలేదు అని చెప్పేసి ఇది ద్రోహము, మమ్మల్ని చంపడానికి చేసినటువంటి కుట్ర, మమ్మల్ని అణిచివేయడానికి చేసినటువంటి ఒక ఆపరేషన్ పోలో, మమ్మల్ని ప్రజలను ఇబ్బంది పెట్టడానికి ఇవన్నీ చేసారు. కాబట్టి ఇది ద్రోహం చేసినారు. కాబట్టి ఇది ద్రోహ దినము, ఇది విద్రోహ దినము సెప్టెంబర్ 17 అనేది ఇక్కడ కమ్యూనిస్టుల యొక్క ప్రధాన వాదన, ప్రధాన డిమాండ్. అందుకే ఇది విద్రోహ దినంగా జరుపుకోవాలని చెప్పేసి సిపిఐ, సిపిఎం, ఎర్ర జెండా సంబంధించినటువంటి వ్యక్తులు ఏం చెప్తారో ఇది విద్రోహ దినంగా జరుపుకోవాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇక ఆ తర్వాత వచ్చినటువంటి టీఆర్ఎస్ ఏం చెప్తుంది, లేదు లేదు ఇది సమైక్యతా దినంగా జరుపుకోవాలని చెప్తున్నది. టీఆర్ఎస్ లేదా బీఆర్ఎస్ అనేది పొలిటికల్ పార్టీ కాబట్టి తెలంగాణ ఉద్యమాన్ని నడిపే టైంలో విమోచన దినోత్సవంగా జరపాలని చెప్పినటువంటి బీఆర్ఎస్ ఇప్పుడు సమైక్యత దినంగా జరుపుకోవాలని చెప్తున్నది. కారణం ఏందయ్యా అంటే ఇక్కడ ఉన్నటువంటి ముస్లింల యొక్క ఓట్లు, తెలంగాణ వ్యాప్తంగా ఏ కాన్స్టిట్యున్సీలో చూసినా గెలుపును నిర్ణయించేటటువంటి నిర్ణయాత్మక స్థాయిలో ఉంటాయి. అదేవిధంగా గంప గుర్తుగా ముస్లింల ఓట్లన్నీ ఒకవైపు పడతాయి. ఒకవైపు మేము విమోచన దినానికి అనుకూలంగా చెప్తే బీజేపీకి అనుకూలంగా చెప్పినట్లయితే, అంటే ముస్లింలు వ్యతిరేకించినట్లయితుంది. ముస్లింలను వ్యతిరేకించినటువంటి హిందువులకు అనుకూలంగా మేము చెప్పినట్లయితుంది, హిందువులకు బీజేపీకి మేము అనుకూలంగా ఉన్నట్లయితుంది. కాబట్టి ఈ విమోచనము గురించి పట్టించుకోలేదు టీఆర్ఎస్. అదే ఒక విద్రోహ దినం అన్నాం అనుకో కమ్యూనిస్టులకు మద్దతు తెలిపినట్లు అయిపోతుంది. విలీనం అన్నాం అనుకో అక్కడ కంటెంట్ వేరున్నది. ఒకటి విలీనం అని లేదు, విమోచనం అని లేదు, విద్రోహం అని లేదు. టీఆర్ఎస్ పార్టీ ఏమని చెప్తున్నది, కొత్తగా సమైక్యతా దినం అని చెప్పేసి ఒక కొత్త పదాన్ని తీసుకొచ్చింది. ఒక కొత్త పదంతో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పట్లో వాళ్ళు సమైక్యతా దినంగా భావించిండ్రు, సమైక్యత దినంగా జరిపిండ్రు. అంటే ఇక్కడ రాజకీయ కారణాలు కనిపిస్తున్నాయి. ముస్లింలకు యొక్క ఓటు రాజకీయాలకు ప్రలోభం పొంది ముస్లింల ఓటు రాజకీయం కారణంగా ముస్లింల ఓట్లు పోవద్దు అని చెప్పేసి సమైక్యత దినంగా టీఆర్ఎస్ జరిపిందని చెప్పేసి మనకు అర్థమవుతుంది. ఇదే కేటగిరీకి చెందింది ప్రజాపాలన అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా. ఎక్కడ ముస్లింల యొక్క మనోభావాలు దెబ్బతింటేమో, ఎక్కడ ముస్లిం ఓట్లు మాకు దూరం అవుతాయేమో, ఎక్కడ ముస్లిం ఓట్లు మాకు ఓటు బ్యాంకు మాకు దూరం అవుతుంది అని చెప్పేసి కాంగ్రెస్ కూడా భయపడింది. అందుకే విద్రోహంకి మద్దతు తెలపలేదు, విమోచనకు ఓకే చెప్పలేదు, విలీనం కూడా నై అని చెప్పింది. మరి దేనికి సై అన్నది, సమైక్యతా దినానికి సై అని చెప్పింది కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా. కానీ ఆల్రెడీ సమైక్యతా దినం అని చెప్పేసి పేరు పెట్టేసి కదా టీఆర్ఎస్ వాళ్ళు. అందుకే వీళ్ళేం కొత్త పేరు పెట్టుకున్నారు, ప్రజాపాలన అని చెప్పేసి ఒక పేరు పెట్టుకున్నారు. సో ఏదానికి మద్దతు తెలపకుండా సమైక్యత దినం అనే కొత్త పదాన్ని టీఆర్ఎస్ పెట్టుకుంది, ఏదానికి మద్దతు తెలపకుండా ప్రజాపాలన అని చెప్పేసి ఒక కొత్త పదాన్ని కాంగ్రెస్ గవర్నమెంట్ పెట్టుకున్నది. ఇట్లా సెప్టెంబర్ 17 నాడు టీఆర్ఎస్ ఆఫీస్లో ఎగిరేటటువంటి పతాకము సమైక్యత పతాకము, కాంగ్రెస్ ఆఫీస్లో ఎగిరేటటువంటి పతాకము ప్రజాపాలన పతాకము, కమ్యూనిస్ట్ ఆఫీసులలో సిపిఐ, సిపిఎం ఆఫీసులో ఎగిరేటటువంటి జెండా కమ్యూనిస్టుల జెండా విద్రోహ జెండా, బీజేపీ ప్రధాన కార్యాలయాల్లో ఎగిరేసేటటువంటి జెండా పేరు విమోచన దినం, విమోచన జెండాగా. అదేవిధంగా చరిత్ర కోణంలో విలీన దినంగా మనకు కనిపిస్తున్నది. ఇక ఇది ఒక టాపిక్. ఆ తర్వాత ఇంకో టాపిక్, ఇది ఫస్ట్ టాపిక్. ఇక సెకండ్ టాపిక్ వచ్చేసి ఏంది, నిజాం అనేటోడు హీరోనా విలనా? అసలు నిజాం అనేటోడిని విలను అని చెప్పేసి బీజేపీ, ఆర్ఎస్ఎస్, హిందుత్వ సంఘాలన్నీ చెప్తా ఉంటే, నిజాం హీరో అని చెప్పేసి సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా సీఎం, అప్పుడు తెలంగాణ రాష్ట్రం యొక్క మొట్టమొదటి రాష్ట్ర సీఎం అయినటువంటి కేసీఆర్ గారు చెప్పారు. ఆ తర్వాత కొంతమంది కమ్యూనిస్టులు కూడా నిజాం యొక్క డెవలప్మెంట్ పొగుడుతున్నారు. మరి అసలు నిజాం అనేటోడు హీరోనా విలోనా, మంచోడా చెడ్డోడా అని అన్నప్పుడు నిజాం ఒకవైపు మంచోడిగా కనిపిస్తున్నాడు, ఒకవైపు చెడ్డోడిగా కనిపిస్తున్నాడు, ఒకవైపు హీరో కనిపిస్తున్నాడు, ఒకవైపు విలన్ కనిపిస్తున్నాడు. మరి హీరో అని ఏ కోణంలో చూడాలి అంటే డెవలప్మెంట్ కోణంలో చూసినప్పుడు నిజాంని హీరో అనేటటువంటి కోణంలో చూడాలి. కల్చర్ కోణంలో, మతం కోణంలో చూసినప్పుడు, సామాజిక కోణంలో, సాంఘిక కోణంలో చూసినప్పుడు నిజాం అనేటోడు విలన్గా కనిపిస్తాడు. మరి డెవలప్మెంట్ కోణంలో చూసినప్పుడు హీరోగా ఎందుకు కనిపిస్తాడు అంటే నిజామే అసెంబ్లీ కనిపించిండు, నిజాం ఉస్మాన్ సాగర్ కనిపించిండు, నిజామే ఇప్పుడు ఉన్నటువంటి హైదరాబాద్లో డ్రైనేజీ సిస్టమ్ కనిపించింది ఆయననే,
నిజాం అనేటోడు హిమాయత్ సాగర్ కట్టించిండు. నిజాం అనేటోడు అప్పుడు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ని బలం చేయడానికి ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ కట్టించిండు. అప్పుడు ఉన్నటువంటి ఎకానమీ సిస్టమ్ అంతా కూడా పెంచింది నిజామే. హైదరాబాద్ రాజ్యాన్ని ధనవంతమైన రాజ్యంగా చేయడంలో సాలార్జంగ్ సంస్కరణలు చాలా ఉపయోగపడ్డాయి. సాలార్జంగ్ సంస్కరణలు చేసిండంటే దాని అర్థమైంది నిజామే చేసిండు. ఇక్కడ ఉన్నటువంటి రవాణా వ్యవస్థ కూడా రూపొందించింది నిజామే. ఇప్పుడు ఉన్నటువంటి జిల్లాబందీ అంటే అప్పుడు జిల్లాబందీ అంటారు, ఇప్పుడు జిల్లాల వ్యవస్థ. అంటే జిల్లాబందీ వ్యవస్థను ఇంట్రడ్యూస్ చేసింది నిజామే. పోలీస్ శాఖలో సంస్కరణలు చేసింది నిజామే. రెవెన్యూ శాఖలో సంస్కరణలు చేసింది నిజామే. అంటే ఇవన్నీ సాలార్జంగ్ సంస్కరణలో భాగంగా ఉన్నప్పటికీ సాలార్జంగ్ ఎవరు? నిజాం యొక్క ప్రధాని, నిజాం యొక్క మంత్రి. అంటే నిజాంకి దివాన్గా ఉన్నటువంటి సాలార్జంగ్ ఏ సంస్కరణలు చేసినా నిజాం చేసినట్లే అనిపిస్తాం మనం. సో ఏమి డెవలప్మెంట్ పనుల్లో భాగంగా ఎడ్యుకేషన్లో రిఫార్మ్స్ తీసుకొచ్చిండు, ట్రాన్స్పోర్ట్ సిస్టంలో రిఫార్మ్స్ తీసుకొచ్చిండు, జిల్లాల్లో డివైడ్ చేసిండు. జిల్లాలు డివైడ్ చేసి ఈ ఎడ్యుకేషన్లో ఎట్లాంటి రిఫార్మ్స్ తీసుకొచ్చిండు, రవాణాలో ఎట్లాంటి రిఫార్మ్స్ తీసుకొచ్చిండు, జిల్లాలను ఎట్లా డివైడ్ చేసిండు, ఏమేం చేసిండు అనేది మళ్ళీ పెద్ద టాపిక్. అంతకంటే ముందు దరిద్రంగా ఉన్నటువంటి నిజాం యొక్క రాజ్యాన్ని ఒక డెవలప్మెంట్ కోణంలో చాలా పెద్ద ఎత్తున అసలు వరద 1908 సంవత్సరంలో వరదలు వచ్చి మొత్తం హైదరాబాద్ రాజ్యం మొత్తం కొట్టుకపోతూ ఉంటే నిజాం అనేటోడు తన పెద్ద సంస్థానంలోకి ప్రజలందరినీ పిలిచి ఆ సంస్థానంలో ఉన్నటువంటి అన్నిటినీ కూడా ప్రజలకు ఇచ్చి ప్రజలకు అన్నం పెట్టి ఆదుకున్నటువంటి వ్యక్తిగా, వరదల సమయంలో అన్నం పెట్టి ఆదుకున్నటువంటి వ్యక్తిగా నిజాం కనిపిస్తుంది. మీర్ మెహబూబ్ అలీ ఖాన్ అనేటోడు. మళ్ళీ అట్లాంటి వరదలు రాకుండా ఉండడానికి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లాంటి ఒక సాగరాలను కట్టిండు. ఇప్పుడున్నటువంటి అసెంబ్లీ నిజాం కట్టిందే. ఇప్పుడున్నటువంటి హైదరాబాద్లో డ్రైనేజ్ సిస్టమ్ నిజాం చేసిందే. ఆ తర్వాత ఇప్పుడున్నటువంటి హైదరాబాద్లో రవాణా వ్యవస్థ మొత్తం ఇప్పుడున్నటువంటి జిల్లాలన్నీ కూడా డివైడ్ చేసింది నిజామే. ఆ తర్వాత సీఎం కేసీఆర్ తెలంగాణ యొక్క మొట్టమొదటి సీఎం కేసీఆర్ గారు ఆ తర్వాత ఈ జిల్లాలను 31 జిల్లాలుగా మార్చిండు. ఆ తర్వాత మళ్ళీ 2 జిల్లాలు యాడ్ చేసి 33 జిల్లాలుగా మార్చిండు. ములుగు మరియు జయశంకర్ భూపాలపల్లె, ములుగు మరియు నారాయణపేటను కలిపి 33 జిల్లాలుగా ఏర్పాటు చేసిండు. సో ఈ కోణంలో అభివృద్ధి కోణంలో చూసినప్పుడు నిజాం అనేటోడు హీరో అని చెప్పొచ్చు. కానీ విలన్గా ఏ కోణంలో కనిపిస్తుండు? మతం కోణంలో విలన్ కనిపిస్తున్నాడు, కల్చర్ కోణంలో విలన్ కనిపిస్తున్నాడు, సాంఘిక సామాన్య విషయాల కోణంలో విలన్ కనిపిస్తున్నాడు. ఏంటి ఆ విలను అంటే నిజాం చేసినటువంటి మొట్టమొదటి తప్పు రజాకారుల వ్యవస్థను ఏర్పాటు చేయడం, రజాకారుల యొక్క విషయం. తర్వాత బట్టలిచ్చి బతుకమ్మ ఆడిపించిండు అని చెప్పేసి ఒక వార్త ప్రచారంలో ఉన్నది. కానీ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వీరమల్ల ప్రకాష్ అనేటటువంటి ఒక వ్యక్తి ఏమని చెప్పిండు, అసలు నిజాం అనేటోడు బట్టలిప్పిచ్చేసి బతుకమ్మ ఆడినటువంటి విషయం అబద్ధము, అది ఎక్కడా చరిత్రలో లేదు, అది వాస్తవ చరిత్ర కాదు అని చెప్పేసి వీరమల్ల ప్రకాష్ అనేటటువంటి వ్యక్తి మనకు చెప్పడం జరిగింది. ఆ తర్వాత బైరాన్పల్లి అనేటువంటి సంఘటన ద్వారా మనకు నిజాం యొక్క అరాచకాలు అర్థమవుతున్నాయి. అనల్ మాలిక్ అంటే ఎవరు? ఒకటే ఒక ప్రభువు, నియంతృత్వం ధోరణి, మోనోపలి, నేనే రాజును, నేను చెప్పినట్లనే అందరి నాలే అనేటటువంటి కోణంలో భాగంగా నిజాం విలన్ కనిపిస్తున్నాడు. ఉస్మానిస్తాన్ అనేటటువంటి పేరుతోటి నేను రాజ్యాన్ని స్థాపిస్తా. ఒకవైపు హిందుస్థాన్ అనేటటువంటి భారతదేశం, ఒకవైపు పాకిస్తాన్ అనేటటువంటి ఒక ముస్లిం దేశం ఏర్పడితే ఉస్మానిస్తాన్ ఈ దేశానికి నేనే అని చెప్పేసి ఒక ఉస్మానిస్తాన్ అనేటటువంటి మోనోపలితో ఒక ఉస్మానిస్తాన్ను నేను నిర్మిస్తానని చెప్పేసి రజాకార నాయకుడైనటువంటి కాసిం రజ్వీ ఏం చేస్తాడు? యుఎన్ ఒక ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆఫ్రికాకి ఐక్యరాజ్య సమితికి ఒక లేఖ రాస్తాడు. కాసిం రజ్వీ రాసినటువంటి ఉస్మానిస్తాన్ అనేటటువంటి ఒక లేఖ నిజాము మతం కోణంలో విలన్గా లేదా మోనోపలి కోణంలో విలన్గా మనకు కనిపిస్తున్నాడు. ఆ తర్వాత షేర్వాణి మాత్రమే వేసుకోవాలి అందరూ కూడా, మీ దుస్తులు వేసుకోవద్దు, ఓన్లీ ముస్లిం సంప్రదాయంలో ఉన్నటువంటి షేర్వాణి మాత్రమే వేసుకోవాలని చెప్పేసి ఒక ప్రెజర్ని ఉస్మానియా యూనివర్సిటీలో ఇంప్లిమెంట్ చేసిన కారణంగా అక్కడ వందే మాతర ఉద్యమం ప్రారంభమవుతుంది. ఆ ఉద్యమంలోనే పివి నరసింహారావు గారు, నాయి నరసింహారెడ్డి గారు చాలామంది భాగస్వామ్యం అవుతారు. అది ఇంకో పెద్ద టాపిక్. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాము? కల్చర్ కోణంలో విలన్ అని చెప్తున్నాము. ఎక్కడ అన్నప్పుడు రజాకారులు అనేటటువంటి ఒక ముస్లిం భావజాలం కలిగినటువంటి ముస్లిం వ్యక్తులనే నియమించడము,
బట్టలు ఇప్పి బతుకమ్మ ఆడిపించడము, బైరాన్పల్లి అనేటువంటి సంఘటన. ఈ సంఘటన ఏంది అన్నప్పుడు మళ్ళీ వేరే టాపిక్. అనల్ మాలిక్ అనేటువంటి ఒక ఏకైక గురువు నేను ఒక్కనే అని చెప్పడము, ఉస్మానిస్తాన్ ఈ దేశానికి నేనే అధిపతిని అని చెప్పడము, యుఎన్వేకు లేఖ రాయడంలో ఇది ఒక పెద్ద ఇస్లాం ముస్లిం సామ్రాజ్యంగా విస్తరించాలని చెప్పడము, కేవలము ఉస్మానియా యూనివర్సిటీలో షేర్వానీలే ధరించాలని చెప్పడము, పరకాలంలో 4000 మంది మరణానికి కారణం కావడము. తర్వాత దాశరథి కృష్ణమాచార్యుడు కూడా అందుకే ఒక మాట అన్నాడు, ఏమని, ఓ నిజాం పిశాచమా. నిజాంను పిశాచితోటి పోల్చినటువంటి వ్యక్తి దాశరథి కృష్ణమాచార్యులు. జైలులో ఉన్నప్పుడు జైలు గోడల మీద రాసిండు, ఓ నిజాం పిశాచమా, నిజాం రాజు మాకు తరతరాల బూజు అని చెప్పేసి ఆ నిజాం ఆ గోడల మీద, జైలు గోడల మీద ఈ దాశరథి కృష్ణమాచార్యులు రాసిండు. ఈ కోణంలో చూసినప్పుడు కూడా దాశరథి కృష్ణమాచార్యుల యొక్క స్టేట్మెంట్ చూసినప్పుడు కూడా నిజాం మనకు విలన్ కోణంలో కనిపిస్తున్నాడు. తర్వాత స్టాండ్ స్టీల్ అగ్రిమెంట్ను ఉల్లంఘన చేసిండ్రు నిజాం అనేటోడు. స్టాండ్ స్టీల్ అగ్రిమెంట్ అంటే ఏంది? యథాతథ ఒప్పందం. ఈ యథాతథ ఒప్పందము భారత రాజ్యంలో మనకు హైదరాబాద్ స్టేట్ విలీనం జరిగినప్పుడు, భారత రాజ్యంలో హైదరాబాద్ సంస్థానం విలీనం జరిగినప్పుడు ఒక ఒప్పందం జరుగుతుంది. ఏమని? హైదరాబాద్ సంస్థానానికి సంబంధించినటువంటి ఒక ఒప్పందం చెప్తే, ఆ ఒప్పందం ఏంది ఎట్లా అని చెప్పినప్పుడు అది ఇంకోటి సబ్జెక్టు. అట్లా ఒప్పందం జరిగినప్పుడు ఆ ఒప్పందానికి కట్టుబడి ఉండాలి. కానీ నిజాం ప్రభు ఏం చేసిండు? కట్టుబడి ఉండలేడు. ఆ ఒప్పందంలో భాగంగా హైదరాబాద్ రాజ్యానికి తెలియకుండా విదేశీ ప్రయాణాలు చేయొద్దు, విదేశీయులతో ఒప్పందాలు కుదుర్చుకోవద్దు, సొంత నిర్ణయాలు తీసుకోవద్దు, సొంత విమానయానం కలిగి ఉండొద్దు, సొంతగా ఏది చేయొద్దు, ఏది చేసినా హైదరాబాద్ రాజ్యం యొక్క ఇంటిమేషన్ తోటే చేయాలని చెప్పేసి చెప్తే, దాన్ని ఉల్లంఘించినటువంటి నిజాం రాజు లేదా కాసిం రజ్వీ లేదా రజాకాల్ అనేటువంటి వ్యక్తులందరూ కూడా ఏం చేశారు? విదేశీ ఆయుధాలను డైటన్ ద్వారా, విదేశీ ఆయుధాలందరూ కూడా రైమండ్ ద్వారా విదేశీ ఆయుధాలను హైదరాబాద్ సంస్థానంలోకి ఇంపోర్ట్ చేసుకున్నారు. ఎందుకు ఇంపోర్ట్ చేసుకున్నారు అంటే, హైదరాబాద్ రాజ్యం అనేటటువంటిది ఎప్పుడైనా సరే ఆ సర్దార్ వల్లభాయ్ పటేల్ అనేటోడు ఏదో సందర్భంలో మా మీద దాడి చేస్తాడు, దాడి చేయడానికి రెడీగా ఉన్నాడు, మేము కూడా ఏదో సందర్భంలో దాడిని ఎదుర్కోవాలని చెప్పేసి మెంటల్గా ఫిక్స్ అయినటువంటి నిజాం ప్రభువు మెంటల్గా హైదరాబాద్ రాజ్యం మా మీద దాడికి ఏదో సందర్భంలో వస్తుందని చెప్పేసి క్లారిటీతో ఉన్నటువంటి కాసిం రజ్వీ ఏం చేసిండు? ఆ దాడిని ఎదుర్కోవడానికి, వాళ్ళని ముందస్తుగా ఎదుర్కోవడానికి కొన్ని ఆయుధాలను సమకూర్చి పెట్టుకోవాలని చెప్పేసి విదేశీయుల ద్వారా కొన్ని ఆయుధాలు సమకూర్చి పెట్టుకున్నాడు. ఈ స్టాండ్ స్టీల్ అగ్రిమెంట్ ద్వారా, ఈ యథాతథ ఒప్పందం ద్వారా అట్లా విదేశీయుల ద్వారా ఒప్పందాలు కుదుర్చుకోవడం అనేది నిషేధము. కానీ ఈడ కుదుర్చుకున్నాడు. సో ఇక్కడ విలన్గా కనిపిస్తున్నాడు. సో విలన్గా ఎక్కడెక్కడ కనిపిస్తుండు? రజాకాల్ అనేటువంటి వ్యవస్థలో కాసిం రజ్వీ ద్వారా. ఇంకోటి, ఈ రజాకాలను చేసినటువంటి అరాచకాలు, అన్యాయాలు అన్నీ ఇన్ని కావు. చెప్పాలంటే ఒక పెద్ద కథ. సాయంత్రం పూట ఒక గ్రామంలోకి పోయి ఆ గ్రామంలో ఉన్నటువంటి మహిళలందరినీ నిలబెట్టి, పురుషులందరినీ నిలబెట్టి ఆర్డర్ చేస్తాడు, నాకు ఇప్పుడు ఛాయ్ కావాలని, నాకు ఛాయ్ తాగాలని ఉన్నది, అందరూ కూడా పోయి మీ ఇంట్లో పాలు ఉంటే పాలు తీసుకెళ్ళండి అని చెప్పేసి ఒక హుకుం జారీ చేశాడు ఆ గ్రామంలోకి పోయి. ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఏం చెప్తారు? అయ్యా, ఇది సాయంత్రం పూట బర్రెలు కానీ ఆవులు కానీ పాలు ఇయ్యి, ఇప్పుడు ఎక్కడికెళ్ళి తేవాలి పాలు లేవు అని అంటే, అప్పుడు ఈ నరరూప రాక్షసుడైనటువంటి కాసిం రజ్వీ, రజాకాల నాయకుడు ఏమంటాడు అప్పుడు ఆ గ్రామంలో ఉన్నటువంటి మహిళలకు, అరే మీ గ్రామంలో ఉన్న ఆవులు బర్రెలు పాలు ఇవ్వకపోతే ఏమదరా, మీ ఇంట్లో ఉన్న మీ ఆడవాళ్ళు, మీ మహిళలు వాళ్ళ దగ్గర పాలు వెండుకొని రండి అని చెప్పేసి ఆడవాళ్ళ యొక్క చనుబాలను విండుకొని బలవంతంగా పిలిపించి, బలవంతంగా వాళ్ళ చనుబాలు విండుకొని ఆ పాలను ఛాయ కాసుకొని తాగినటువంటి, ఆడవాళ్ళ పాలు భక్షోజాల నుంచి బలవంతంగా పాలు విండిపించుకొని ఆ పాల ద్వారా నరరూప రాక్షసుడు, అంటే ఆ పాల ద్వారా ఛాయ కాసుకొని తాగినటువంటి వ్యక్తిగా మనకు కాసిం రజ్వీ కనిపిస్తున్నాడు. ఇది కేవలం ఒక్క సంఘటన మాత్రం. ఇట్లాంటి కొన్ని వందల వేల సంఘటనలు ఉన్నాయి. ఎక్కడన్నా గ్రామంలోకి పోయినప్పుడు ఆడబిడ్డ మెడలో ఏదైనా చైన్ కనిపిస్తే ఆ చైన్ కొనుక్కోవడం, చంపేయడం, ఇవ్వకపోతే ముక్కుపోగ కనిపిస్తే ఆ ముక్కును అట్నే కోసేయడం, చెవుదద్దులు కనిపిస్తే ఆ చెవును అట్నే కోసేయడం. ఇట్లా ఏ ఆడబిడ్డ మెడలోనే ఏమన్నా వస్తువు కనిపిస్తే ఆ పాటుతో భాగంగా వస్తువుని అట్నే కోసుకొని పోవడం. ఎక్కడ ఏ అమ్మాయి కనిపిస్తే, మంచిగా కనిపిస్తే ఆ అమ్మాయి మీద అత్యాచారం చేయడం, మానభంగం చేయడం.
ఇట్లా ఒకటి కాదు రెండు కాదు రజాకార్లు చేసినటువంటి కాసిం రజ్వీ చేసినటువంటి అరాచకాలు ఎన్నో ఉన్నాయి. ఇట్లా రజాకార్ల కోణంలో చూసినప్పుడు నిజాం అనేటోడు విలన్గా కనిపిస్తున్నాడు. బతుకమ్మ కోణంలో, బైరాన్పల్లి సంఘటన కోణంలో, అనంత్ మాలిక్ నేనే ప్రభువును నేనే తోపును అని చెప్పి చెప్పుకోవడంలో, ఉస్మానిస్తాన్ అనేటటువంటి ఒక దేశాన్ని నిర్మిస్తానని చెప్పుకోవడంలో, షేర్వానీలు మాత్రమే ధరించాలి వేరే ఏం ధరించొద్దు అని చెప్పి చెప్పుకోవడంలో, పరకాల సంఘటనలో 4000 మందిని చంపడంలో, దాశరథి కృష్ణాచారి ఇచ్చినటువంటి ఓ నిజాం పిశాచమాత్ నిజాం రాజు తరతరాల భూజని ఇచ్చినటువంటి ఈ స్టేట్మెంట్లో స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ను యథాతథ ఒప్పందంను ఉల్లంఘించినటువంటి ఈ నేపథ్యంలో వీటన్నిటి కోణంలో చూస్తే నిజాం ఏం కనిపిస్తున్నాడు? వ్యతిరేకి, నిజాము విలను, హీరో కాదు అని చెప్పేసి అర్థమవుతున్నాడు. కానీ ఇక్కడ అభివృద్ధి కోణంలో అసెంబ్లీ కట్టించిండు, ఉస్మాన్ సార్ కట్టించిండు, డ్రైనేజీ సిస్టమ్ కట్టించిండు, హిమాయత్ సార్ కట్టించిండు, ఉస్మానియా యూనివర్సిటీని కట్టించిండు, రవాణా వ్యవస్థను సింప్లిఫై చేసిండు, ఎడ్యుకేషన్ సిస్టమ్ను బలోపేతం చేసిండు, రెవెన్యూ సంస్కరణలు తీసుకొచ్చిండు, ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిండు, అదేవిధంగా జిల్లాలు డివైడ్ చేసి జిల్లా బందీ విధానం తీసుకొచ్చిండు, ప్రజల ఆస్తి హైదరాబాద్ రాజ్యాన్ని ఆ యొక్క జీడిపిని పెంచిండు, హైదరాబాద్ రాష్ట్రాన్ని ఉన్నతమైనటువంటి రాష్ట్రంగా, ధనవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దిండు, సంపన్నమైనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దిండు. ఇక్కడ ఉన్నటువంటి సంపదను వేరే దేశాలకు తరలించలేదు, వేరే రాజ్యాలకు తరలించలేదు. ఇక్కడ ఉన్నటువంటి సంపదను ఇక్కడనే ఖర్చు పెట్టిండు తప్ప వేరే దగ్గరికి ఖర్చు పెట్టలేదు. బ్రిటిషర్లు లేక దోసుకొని పోయి వేరే దగ్గర పెట్టలేదు. ఇక్కడ దోసుకున్న సంపద మళ్ళీ ఇక్కడనే పెట్టిండు అనేటువంటి కోణంలో మనకు చూసినట్లయితే హైదరాబాదులో నిజాం అనేటోడు హీరోగా కనిపిస్తాడు. ఇది రెండో టాపిక్. నెక్స్ట్ మూడో టాపిక్ వచ్చేసింది నిజాం అనేటోడు హిందూ వ్యతిరేక అన్నప్పుడు కొన్ని ఉదాహరణలు చూస్తే హిందూ వ్యతిరేకిగా కనిపిస్తున్నాడు, కొన్ని ఉదాహరణలు చూసినప్పుడు హిందూ వ్యతిరేకి కాదనిపిస్తుంది. ఎందుకు కాదు అని అన్నప్పుడు 1948 సెప్టెంబర్ 17 నాడు మనకు హైదరాబాద్ రాజ్యంలో భారత రాజ్యంలో హైదరాబాద్ అనే సంస్థానం విలీనమైంది. విలీనమైనప్పుడు హైదరాబాద్ సంస్థానానికి పాలకుడిగా ఎవరు వచ్చిండ్రు? అప్పటిదాకా ఉన్నటువంటి రాజప్రతినిధి ఎవరు? అప్పటిదాకా ఉన్నటువంటి పాలకుడు ఎవరు? నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఇప్పుడు కూడా మీర్ ఉస్మాన్ అలీ ఖానే రాజప్రతినిధిగా ఉన్నాడు. కానీ పరిపాలన మాత్రం చేసింది ఎవరు? జేఎన్ చౌదరి. ఓన్లీ సంతకాలు పెట్టేదే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. అంటే నిజాంకే కనుక వ్యతిరేకంగా, అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ నిజాంకే కనుక వ్యతిరేకంగా పోరాడి ఉంటే, నిజాంకు వ్యతిరేకంగా పోరాడి ఉంటే మరి హైదరాబాద్ సంస్థానము భారత రాజ్యంలో విలీనమైన తర్వాత కూడా మరి నిజాంనే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్నే రాజప్రతినిధిగా కొనసాగించిండు. అట్లా ఎందుకు కొనసాగించిండు అనే కోణంలో వచ్చినప్పుడు, ఒకవేళ హిందుత్వానికి అనుకూలమైనటువంటి వ్యక్తిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ కనుక ఉంటే, హిందుత్వ కోణంలో, ముస్లిం కోణంలో, మతం కోణంలో హిందువులందరినీ కాపాడాలి ఈ ముస్లింల నుంచి అనేటటువంటి కోణంలో సర్దార్ వల్లభాయ్ పటేలు హైదరాబాద్ రాజ్యం పైన సైనిక చర్య జరిపి హైదరాబాద్ సంస్థానాన్ని భారత రాజ్యంలో విలీనం చేసినట్లయితే మరి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ రాజప్రతినిధిగా ఎందుకు కంటిన్యూ చేసిండు అనేది పెద్ద క్వశ్చన్. కాబట్టి దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? హైదరాబాద్ రాజప్రతినిధిగా మీర్ ఉస్మాన్ ఖానే ఉన్నాడు కాబట్టి ఈడ హిందూ వ్యతిరేకిగా కనిపించడం లేదు అనేటటువంటి అర్థమవుతుంది. ఆ తర్వాత జేఎన్ చౌదరి, ఎంకే వెల్లోడిలో ఆ తర్వాత ఎవరిపైన అంటే కమ్యూనిస్టులు ఎవరైతే ఉన్నారో కమ్యూనిస్టులను పెద్ద ఎత్తున ఆ తర్వాత హిందూ స్త్రీలు ఎవరైతే ఉన్నారో హిందూ స్త్రీలను కూడా పెద్ద ఎత్తున చంపేసిండ్రు. ఇక్కడ దొరికిన మహిళను దొరికినట్లే మానభంగములు, రేపులు చేసినట్ల జేఎన్ చౌదరి, ఎంకే వెల్లోడి పాలనలో జరుగుతుంది. అంటే నిజాం కాలంలో జరిగినటువంటి దాడుల కంటే ఎక్కువ, నిజాం కాలంలో జరిగినటువంటి రేపుల కంటే ఎక్కువ, నిజాం కాలంలో జరిగినటువంటి దోపిడీ అత్యాచారాల కంటే ఎక్కువ ఈ సైనిక పాలన చేసిన జేఎన్ చౌదరి కాలంలోనే, ఈ పౌర పాలన చేసిన ఎంకే వెల్లోడి పాలనలోనే ఆ తర్వాత ఎక్కువ మొత్తంలో జరిగినట్లు మనకు కొన్ని రకాల పుస్తకాలు చెప్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే కూడా మనకు నిజాం కంటే ఎక్కువ డేంజరు ఈ జేఎన్ చౌదరి, ఎంకే వెల్లోడి పాలనే అని చెప్పేసి అర్థమవుతుంది. ఆ తర్వాత షోయబుల్లా ఖాన్ కూడా నిజాం చంపేసిండు. షోయబుల్లా ఖాన్ ఎవరు? ఇమ్రోజ్ అనేటటువంటి ఒక పత్రిక ద్వారా నిప్పు కణికలాగా మారినట్టు ఇమ్రోజ్ అంటే నిప్పు కణిక అని అర్థం. ఇమ్రోజ్ అనేటటువంటి పత్రిక ద్వారా ఎప్పటికప్పుడు నిజాంను వ్యతిరేకిస్తూ, నిజాంను విమర్శిస్తూ, నిజాంను తిరుగుతూ ఉన్నటువంటి వ్యక్తి షోయబుల్లా ఖాన్. ఈ రాజ్యంలో పగలొక ప్రభుత్వం నడుస్తుంది, రాత్రి ఒక ప్రభుత్వం నడుస్తుంది. రాత్రి ఏమో కమ్యూనిస్టుల ప్రభుత్వం నడుస్తుంది, పగలేమో నిజాం ప్రభుత్వం నడుస్తుంది అని చెప్పేసి తన వార్తాపత్రిక అయినటువంటి ఇమ్రోజ్ అనేటటువంటి పత్రికలో
నిజాంని విమర్శిస్తూ రాసినటువంటి ఈ రాతలకు గాను నిజాం ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. నాకు వ్యతిరేకంగా లేచిన చెయ్యి నాదైనా సరే, నా వందైనా సరే, నాకు వ్యతిరేకంగా ఎవడన్నా చెయ్యి లేపితే వాడు నావాడైనా సరే వాడిని నరికేస్తా అని చెప్పి ఈ ఇమ్రోజ్ పత్రిక ఎడిటర్ అయినటువంటి షోయబుల్లా ఖాన్ను చంపేస్తాడు కాచిగూడ చౌరస్తా దగ్గర ఒక సాయంత్రం పూట. ఎవరు? ఈ రజాకార్ యొక్క సైన్యాలు, అంటే నిజాం చంపేపిస్తాడు. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? నిజాం అనేటువంటి కేవలం హిందువులను మాత్రమే కాదు, తనకు వ్యతిరేకంగా మాట్లాడిన ముస్లింలను కూడా చంపేసిండు అని చెప్పేసి అర్థమవుతున్నది. ఆ తర్వాత భూస్వామ్య వ్యవస్థకు నిజాం అనేటోడు అనుకూలంగా ఉన్నాడని చెప్పేసి అర్థమవుతుంది. భూస్వామ్య వ్యవస్థలో ఎవరుంటారు? భూస్వామ్య వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా హిందువులే. ఆ భూస్వామ్య వ్యవస్థకు ఎవరు? భూస్వామ్య వ్యవస్థ, జాగీర్దారీ వ్యవస్థ ఉన్నటువంటి ఈ ఈ రాజ్యంలో ఉన్నటువంటి దొరలు, పటేళ్ళు, పట్వార్లు వీళ్ళందరూ కూడా హిందువులే. కాబట్టి వీళ్ళందరికీ వీళ్ళందరూ కూడా ఎవరు అండదండలు తీసుకున్నారు? నిజాం యొక్క అండదండలు తీసుకున్నారు. నిజాం ఎవరి బలం కారణంగా అంత స్థిరంగా పరిపాలించగలిగినారు? ఇక ఈ భూస్వామ్య వ్యవస్థలో ఉన్నటువంటి భూస్వామ్య వ్యవస్థలో ఉన్నటువంటి పటేన్లు, పట్వారులు, జాగీర్దారులు, ఒక గ్రామానికి వీళ్ళే కదా అధికారులు. నిజాం అనేటోడు ఎన్నో సింహాసనం మీద కూర్చొని మారుమూల గ్రామం పైన అధికారం చెలాయించడం సాధ్యం కాదు. ఒక మారుమూల మండలం పైన, ఒక మారుమూల హిందూ కుటుంబం పైన అధికారం చెలాయించడం సాధ్యం కాదు. మరి మారుమూల కుటుంబంని, మారుమూల గ్రామాన్ని అధికారం చెలాయించింది, వాళ్ళపైన పెత్తనం చూపించింది ఎవరంటే ఈ భూస్వామ్య వ్యవస్థలో ఉన్నటువంటి జాగీర్దారులు, పటేన్లు, పట్వారీలు. వీళ్ళే నిజాం అండ చూసుకొని రెచ్చిపోయినారు, సాధారణ ప్రజలను ఇబ్బంది పెట్టినారు అని చెప్పేసి మనకు అర్థమవుతున్నది. సో ఈ కోణంలో చూసినప్పుడు కూడా నిజాం అనేటోడు హిందువులైనటువంటి భూస్వామ్య వ్యవస్థలు నిజాం అండ చూసుకొని చెలరేగిపోయినారు. అంటే హిందువుల పైన నిజాము ఇక్కడ నార్మల్గానే ఉన్నాడు అనేటటువంటి విషయం అర్థమవుతుంది. అంటే ఇక్కడ నిజాం కంటే ఎక్కువ భూస్వామికి సంబంధించినటువంటి వ్యక్తులే, నిజాం కంటే ఎక్కువ ప్రజలను ఇబ్బంది పెట్టింది ఈ భూస్వాములే, నిజాం కంటే ఎక్కువ ప్రజలను ఇబ్బంది పెట్టింది ఈ జాగీర్దారులే అనేటటువంటి విషయం మనకు అర్థమవుతుంది. దేనికి వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించారు? వెట్టి చాకిరి, పీడనము, పన్నులు, నియంతృత్వము, వీటికి వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా పోరాటం చేసిండ్రు. వెట్టి చాకిరి ఎవరు చేసిండ్రు? భూస్వామ్య వ్యవస్థలు. పీడనం ఎవరు చెప్పించారు? జాగీర్దారులు. పన్నులు ఎవరు చేశారు? ఇది భూస్వామ్య వ్యవస్థలో ఉన్నటువంటి హిందూ రాజులే. నియంతృత్వం ఎవరు చేశారు? ఈ హిందూ రాజులే. కాబట్టి ఈ హిందువులైనటువంటి హిందూ రాజులే భూస్వామ్య వ్యవస్థలో ఉన్నటువంటి, జాగీర్దారీ వ్యవస్థలో ఉన్నటువంటి, పెట్టుబడిదారీ వ్యవస్థలో ఉన్నటువంటి వీళ్ళే ప్రజలపైన పీడనం పేరుతోటి, వెట్టి చాకిరీ పేరుతోటి, పన్నుల పేరుతోటి, నియంతృత్వం పేరుతోటి ప్రజలను ఇబ్బంది గురి చేసిండ్రు అని చెప్పి చెప్తున్నాం. అంటే ఇక్కడ నిజాం కంటే ఎక్కువ ప్రజల్ని ఇబ్బంది పెట్టింది హిందువులే అనేటటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతున్నది. తర్వాత రావి నారాయణ రెడ్డికి అప్పుడున్నటువంటి జవహర్లాల్ నెహ్రూ కంటే కూడా పెద్ద ఎత్తున ఓట్లు వచ్చినాయి. ఈ ఓట్ల ద్వారా కూడా నిజాం ఇక్కడ ఇంకోటి ఆర్ఎస్ఎస్ అప్పటి పోరాటంలో లేదు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్, బీజేపీ ఎవరైతే చెప్తున్నామో వాళ్ళు నిజాంకి వ్యతిరేకంగా పోరాడినటువంటి పోరాటంలో వీళ్ళు లేరు. ఇప్పుడు ఎవరైతే నిజాంకి వ్యతిరేకంగా గొంతు విప్పిస్తున్నారో వాళ్ళందరూ కూడా లేరు. మరి అప్పుడు ఎవరున్నారు అని అంటే ఆర్య సమాజం ఉన్నది. 1935-36 ఆ మధ్య ప్రాంతంలో నిజాంకు వ్యతిరేకంగా, హిందువులకు అనుకూలంగా, హిందువులకు పక్షాన, హిందువుల యొక్క సపోర్ట్గా, హిందువుల కోణంలో పోరాటం చేసి లేచి గెలిచి నిలిచినటువంటి సంస్థ ఏదంటే ఆర్య సమాజం. అంటే కమ్యూనిస్టుల తరపున పోరాడినటువంటి సంస్థనేమో సిపిఎం, సిపిఐ అట్లాంటి సంస్థలు అయితే, హిందువుల తరపున హిందుత్వ నినాదంతో పోరాడేటటువంటి సంస్థనేమో ఆర్య సమాజం అనేటటువంటి సంస్థ ఈ 1935-36 సంవత్సరంలో కనిపిస్తుంది స్థాపించినట్లుగా. సో ఇది 3వ టాపిక్. తర్వాత 4వ టాపిక్ ఏంది అని అన్నప్పుడు చాలా 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 ముఖ్యమైనటువంటి విషయం ఇది. 4వ టాపిక్ చాలా అసలు ఎవ్వరు చరిత్రలో ఎవ్వరు కూడా చూడని కోణాన్ని మనం ఇక్కడ చూపిస్తున్నా. ఎవ్వరు కూడా చెప్పకపోవచ్చు నాకు తెలిసి ఈ కోణంలో, ఈ సబ్జెక్ట్ని ఎవ్వరు కూడా చూడలేని కోణంలో, ఎవరు కూడా అసలు ఈ విధంగా చెప్తే ఇప్పుడున్నటువంటి తెలంగాణ రాష్ట్రం కంటే, అంటే ఒకవేళ హైదరాబాద్ రాజ్యం విలీనం కావడం కంటే అంతకుముందే రాజ్యం మనకు బాగుండే అనేటటువంటి మీనింగ్లో వస్తుంది. కానీ చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మేము ఇక్కడ చరిత్రను చూసేటటువంటి ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఏమర్థమవుతుంది, ఇక్కడ నుంచి చాలా ముఖ్యమైనటువంటిది ఏమంటున్నా నేను, 1956లో ఆగమైనటువంటి తెలంగాణ. మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎప్పుడు ఏర్పడ్డది అన్నప్పుడు 1956 నవంబర్ 1 అనేటటువంటి సంవత్సరంలో ఏర్పడ్డది. నవంబర్ 1వ తారీఖు తర్వాత తెలంగాణ రోజు రోజుకి అంటే మన హైదరాబాద్ సంస్థానము రోజు రోజుకి కుదించిపోయింది. ఎప్పుడైతే
1947 వరకు 1947 వరకు హైదరాబాద్ యొక్క పొజిషన్ ఏమది, ఒక దేశానికి ఉన్నటువంటి లక్షణాలన్నీ కూడా హైదరాబాద్ సంస్థానానికి ఉన్నాయి. 1947 వరకు దేశస్థాయి మన హైదరాబాద్ సంస్థానం అనేది. ఎట్లా దేశస్థాయి అంటున్నా అంటే దేశానికి కావాల్సినటువంటి అన్ని అర్హతలు ఉన్నాయంట మన హైదరాబాద్ సంస్థానానికి. అంటే ఒక దేశం అప్పుడున్నటువంటి భారత రాజ్యానికి సంబంధించినటువంటి ఏవైతే అర్హతలు ఉన్నాయో అన్ని అర్హతలు మన భారతదేశంలో మన హైదరాబాద్ సంస్థానానికి ఉన్నాయి. ఏమేమి అర్హతలు అంటే ఒక దేశానికి కావాల్సింది కమ్యూనికేషన్ సిస్టమ్, అంటే రేడియో లేదా టెలివిజన్ లేదా టీవీ లేదా ప్రసారాలు. ఇప్పుడున్నటువంటి సిస్టంలో అంటే అక్కడ దక్కన్ రేడియో అనేటువంటి ఒక సొంత రేడియోను హైదరాబాద్ సంస్థానం కలిగి ఉన్నది. అప్పుడున్నటువంటి ఏ సంస్థానాలు కూడా హైదరాబాద్ రాజ్యంలో 365 సంస్థానాలు ఉన్నప్పటికీ కూడా భారతదేశంలో అప్పుడున్నటువంటి భారత రాజ్యంలో 365 సంస్థానాలు ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్క సంస్థానం అంటే అర్థమైంది ఒక్కొక్క దేశము అని అర్థం. 360 సంస్థానాలు ఉన్నాయంటే అర్థమైంది 360 దేశాలు ఉన్నాయని అర్థం. అట్లా ఒక్కొక్క సంస్థానం ఒక్కొక్క దేశంతో సమానం. అంటే ఒక్కొక్క దేశం ఎప్పుడైతే ఏ రాజ్యంలో కూడా ఒక సపరేట్ రేడియో లేదు, ఒక సపరేట్ సైన్యం లేదు, ఒక సపరేట్ ఎడ్యుకేషన్ లేదు, ఒక సపరేట్ నాణ్యం లేదు, ఒక సపరేట్ విమానయాన సర్వీసులు ప్రపంచంలో అత్యధిక డైమండ్ వ్యాపారం చేసేటోళ్ళు లేరు. కానీ హైదరాబాద్ రాజ్యంలో ఏమున్నది, ఒక దేశానికి కావాల్సినటువంటి ఒక దక్కన్ రేడియో సిస్టమ్ ఉన్నది, కమ్యూనికేషన్ సిస్టమ్ రేడియో. ఒక దేశానికి ఉండాల్సినటువంటిది సైన్య వ్యవస్థ, ఆర్మీ వ్యవస్థ అంటున్నాము. అట్లా సైన్యం వ్యవస్థ, నిజాంకు సొంత సైన్యం ఉన్నది. ఆ సైన్యం జరపకపోతే రజాకారులు అనేటటువంటి ఇంకొక ప్రత్యేకమైనటువంటి సైన్యం కూడా తీసుకొచ్చిండ్రు. ఈ రజాకారులు వచ్చినప్పుడే మొత్తం పెంట జరిగింది. రజాకారులు వచ్చినప్పుడే నిజాము రోజు రోజుకి నిజాం యొక్క ప్రతిష్ట దెబ్బతిన్నది. సో నిజాంకు ఒక సొంత సైన్యం ఉన్నది, నిజాంకు ఒక సొంత దక్కన్ రేడియో అనేటటువంటి ఒక రేడియో ఉంది, సొంత సైన్యం ఉన్నది. ఆ సొంత సైన్యాన్ని రజాకార్ సిస్టమ్ అంటున్నాము. అంటే ఈ రజాకారులు నీచులు, నికృష్టులు, దుర్మార్గులు అయినప్పటికీ కూడా అక్కడ సైన్యం ఉన్నది అనేటువంటి విషయం మనం చెప్తున్నాం. తర్వాత సొంత విద్య, సొంత యూనివర్సిటీ ఉంది. విద్యా వ్యవస్థలో దేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక స్థానిక భాషలో ఏర్పాటు చేసినటువంటి విద్యా వ్యవస్థలో ఉస్మానియా యూనివర్సిటీగా చెప్తున్నాం. కాకపోతే అది ఉర్దూలో ఉన్నది. దేశంలో ఎవరూ ఏర్పాటు చేయలేరు, కానీ నిజాం మాత్రము సొంత భాషలో ఒక యూనివర్సిటీ ఏర్పాటు చేసిన 1918లో నిజాం అనేటోడు ఉస్మానియా యూనివర్సిటీ ఏర్పాటు చేసిండు. అట్లా సొంత ఎడ్యుకేషన్ సిస్టమ్ కలిగినటువంటి వ్యక్తిగా. తర్వాత హోలీ సిక్కా అనేటువంటి ఒక సొంత నాణ్యం ముద్రించుకున్నాడు నిజాం తనకు తానే. ఏ సంస్థానంలో కూడా సొంత నాణ్యాలు లేవు. హోలీ సిక్కా అనేటటువంటి ఒక సొంత నాణ్యం. ఇదంతా దేనికి చిహ్నాలు అంటే ఒక సొంత దేశానికి కావాల్సినటువంటి అర్హతలు ఇవన్నీ కూడా. అట్లా సొంత నాణ్యం ఉన్నది. ఆ తర్వాత ఏ దేశానికి కూడా సొంత విమానయాన సర్వీసులు, ఇప్పుడు బేగంపేటలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ ఏదైతే బేగంపేట విమానాశ్రయం అయితే ఉందో అది అప్పుడు నిజాం కల్పించినటువంటి సొంత విమానయాన సర్వీసులు. సొంతంగా ఒక ఎయిర్పోర్టే ఉన్నది, సొంతంగా విమానయాన సర్వీసులే ఏర్పాటు చేసిండు నిజాం అనేటోడు. ఆ తర్వాత డైమండ్ వ్యాపారం చేసిండు నిజాం అనేటోడు అని చెప్తా ఉన్నాం. అంటే ప్రపంచంలో 100% డైమండ్ వ్యాపారం జరిగితే అందులో 70% మీర్ ఉస్మాన్ అలీ ఖాన్దేనంట. అంటే ఆక్స్ఫర్డ్కి సంబంధించినటువంటి వారు ఒక ప్రచురణ జారీ చేస్తే ప్రపంచంలోనూ అత్యధిక డైమండ్ వ్యాపారం ద్వారా సంపాదించినటువంటి డబ్బులు మన హైదరాబాద్ సంస్థానంలో ఉన్నాయి. అత్యధిక వజ్రాల వ్యాపారి ఎవరంటే మన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. అంటే ఏమర్థమవుతుంది, సొంతంగా రేడియో ఉంది, సొంతంగా సైన్యం ఉంది, సొంతంగా విద్యా వ్యవస్థ యూనివర్సిటీ ఉంది, సొంతంగా ఒక రూపీస్ నాణ్యం ఉన్నది, సొంతంగా విమానయాన సర్వీసులు ఉన్నాయి, సొంతంగా వ్యాపారం ఉంది. వ్యాపారం ఉందంటే అర్థమైంది డబ్బులు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయంటే అర్థమైంది ఆర్థికంగా కూడా సంపన్నంగా ఉన్నదని అర్థం. మరి ఇన్ని రకాల అర్హతలు, ఇన్ని రకాల లక్షణాలు ఉన్నాయంటే అర్థమైంది ఒక సొంత దేశానికి కావాల్సినటువంటి లక్షణాలన్నీ ఉన్నాయి. అంటే హైదరాబాద్ అనేది ఏంది, ఒక దేశము. అందుకే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఏమన్నాడు, అందుకే మన కాసిం రజ్వీ ఏమన్నాడు, మేము హైదరాబాద్లో మేము భారత రాజ్యంలో కలవము, మేమే ఒక సొంత దేశంగా స్వయం ప్రతిపత్తిగా ఉంటాము. ఎవరి లోపల హైదరాబాద్లో నా భారతదేశంలో కలవము, నా పాకిస్తాన్లో కలవము, నా హిందుస్థాన్లో కలవము. కాకుండా మేమేం చేస్తాము, ఉస్మానిస్తాన్ అనేటువంటి ఒక సొంత రాజ్యాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి అంత బలంగా అంత కాన్ఫిడెన్స్గా ఎందుకు చెప్పగలిగిండు అంటే ఒక సొంత దేశానికి కావాల్సినటువంటి అన్ని అర్హతలు ఇక్కడ ఉస్మానిస్తాన్ అంటే ఇక్కడ నిజాంకు ఉన్నాయని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. కానీ ఆపరేషన్ పోలోలో భారత రాజ్యము ఆపరేషన్ పోలో ద్వారా వచ్చినప్పుడు భారత రాజ్యం కంటే తక్కువ సైన్యం ఉండడం వల్ల వీళ్ళు ఓడిపోయినారు. అంటే ఏ విధంగా కంపేర్ చేసుకున్న సైన్యం వ్యవస్థలోనైనా, టెలికాం అయినా కూడా,
కరెన్సీ అయినా కూడా విమానయాన సర్వీసులు అయినా కూడా ఏ దానిలో కంపేర్ చేసుకున్నా భారత రాజ్యం కంటే తక్కువ ఎత్తున వీళ్ళ యొక్క పరిధి ఉంటుంది. కానీ సొంత దేశానికి ఉన్నటువంటి అర్హతలన్నీ ఉంటాయి. ఇప్పుడు అసలైన పాయింట్ ఇది. ఇప్పుడు అసలైన పాయింట్ ఏంటంటే 1947 సెప్టెంబర్ 17 కంటే ముందు ఏమంటున్నాము, సెప్టెంబర్ 17 కంటే ముందు సొంత ఒక దేశానికి కావాల్సినటువంటి అర్హతలు ఉండే. సెప్టెంబర్ 17 తర్వాత ఏమైపోయింది, దేశంలో భాగం అయిపోయింది. ఏ దేశంలో, భారతదేశంలో భాగం అయిపోయింది. భారతదేశంలో భాగం కావడం వల్ల ఏమైపోయింది, ఎన్ని అయితే రాష్ట్రాలు ఉన్నాయో అన్నిట్లో ఈ హైదరాబాద్ సంస్థానం కూడా ఒక రాష్ట్రంగా మిగిలిపోయింది. అంటే దేశ స్థాయి నుంచి ఎక్కడికి వచ్చేసింది, ఒక రాష్ట్ర స్థాయికి వచ్చేసింది. విలీనం కావడం వల్ల ఈ హైదరాబాద్ సంస్థానము రాష్ట్ర స్థాయికి వచ్చేసింది. దేశ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి వచ్చేసింది. ఎందుకు, ఈ దక్కన్ రేడియో రద్దు, భారత రాజ్యంలో కలిసింది. సొంత సైన్యం రద్దు, భారత రాజ్యంలో కలిసింది. సొంత నాణ్యం హోలీ సిక్కా రద్దు, సొంత విమానయాన సర్వీసులు రద్దు, నిజాం యొక్క ఆస్తులన్నీ తెలంగాణకు వచ్చేసినాయి కాబట్టి అది కూడా రద్దు. అన్ని రద్దు రద్దు రద్దు. ఓయిలో కూడా ఓయి ఒకటి ఉన్నది, అందులో భాషను మార్చిండ్రు. సో అన్ని రద్దు చేసుకుంటూ పోయినరు. ఎందుకంటే భారత రాజ్యంలో కలిసిపోయింది కాబట్టి భారత రాజ్యం యొక్క గైడ్ లైన్స్ని, భారత రాజ్యాంగాన్ని ఇక్కడ బేస్గా వేసుకోవాలి. భారత రాజ్యాంగం ప్రకారము నడుచుకోవాలి. కాబట్టి భారత రాజ్యాంగం ప్రకారము అన్ని రకాల రాష్ట్రాల్లో భాగంగానే హైదరాబాద్ సంస్థానం కూడా ఒక రాష్ట్రంగా మిగిలిపోయింది. అంటే దేశ స్థాయిలో ఉన్నటువంటి హైదరాబాద్ సంస్థానము చివరికి 1948 సెప్టెంబర్ 1947 చెప్పిన కదా, 1948 ఇది. 1948 సెప్టెంబర్ 17 నాడు ఏమైపోయింది, ఒక రాష్ట్ర స్థాయికి కుచించుకుపోయింది, దిగజారిపోయింది. ఇక ఆ తర్వాత ఏమైంది, 1948 సెప్టెంబర్ 17 నాటికి ఆల్రెడీ దెబ్బతిని రాష్ట్ర స్థాయికి వచ్చేసింది కదా. ఇప్పుడు ఆ తర్వాత ఏమైపోయింది, 1956 నవంబర్ 1. అంటే ఆ పాటికే మనం ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా తమిళనాడు ప్రాంతంలో వలస వెళ్ళి తమిళనాడు ప్రాంతంలో ఉన్నటువంటి అక్కడ కూడా పోరాటాలు జరిగినాయి. ఆంధ్రోళ్ళంతా వెనక్కి పోవాలని చెప్పడం వల్ల అక్కడ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డది. అక్కడ కూడా పొట్టి శ్రీరాములు, ఆ తర్వాత శ్రీరాములు, ఆ తర్వాత సీతారామశాస్త్రి, వీళ్ళందరూ కూడా పోరాటాల వల్ల అక్కడ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డది. ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళకు సరైన వసతులు దొరకలేవు, సరైన కర్నూలు రాజధానిగా ఉంటే సరైన రాజధాని దొరకలేదు. అదంతా ఇంకో టాపిక్. అక్కడ వాళ్ళకి సరైన రాజధాని దొరకపోవడం కారణంగా జతగట్టడానికి సరైన వస్తువులు లేకపోవడం కారణంగా ఏమైంది, 1956 నవంబర్ 1 నాడు ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు మేము కూడా తెలంగాణలో కలిసిపోతామని చెప్పేసి అక్కడ పెద్ద మనుషుల ఒప్పందం జరుగుతుంది. ఆ పెద్ద మనుషుల ఒప్పందం ద్వారా ఒక 8 నియమాలు 9 నియమాలు ఉంటాయి. అట్లా అదంతా పెద్ద టాపిక్, అది వేరే టాపిక్. ఇక్కడ మనం ఏం గుర్తుపెట్టుకోవాలి, 1956 నవంబర్ 1 నాడు ఒక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంది, ఇంకో రాష్ట్రంగా తెలంగాణ ఉంది. తెలంగాణ అంటే హైదరాబాద్ రాష్ట్రం అనుకో. ఒక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది, ఒక రాష్ట్రంగా ఏముంది, హైదరాబాద్ రాష్ట్రం ఉంది, అంటే మనకు తెలంగాణ ఉంది. ఇప్పుడు ఏమైంది, 1956 నవంబర్ 1 నాడు ఈ రెండు కలిసిపోయినాయి. ఈ రెండు కలిసిపోయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడ్డది. అంటే రాష్ట్ర స్థాయిగా ఉన్నటువంటి తెలంగాణ కాస్త సడన్గా ఏమైపోయింది, ఒక రాష్ట్రంలో ఒక భాగంగా మారిపోయింది. అంటే మరింత తన స్థాయిని దిగజార్చుకుంది. ఎప్పుడు, 1956 నవంబర్ 1 నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడడంతో ఈ రాష్ట్రంలో ఒక ప్రాంతంగా తెలంగాణ అనేది ఒక ప్రాంతంగా మారిపోయింది. ఎప్పుడు, ఏపీ ఏర్పాటులో భాగంగా రాష్ట్రంలో ఒక భాగంగా మారిపోయింది 1956 నవంబర్ 1 నాడు. ఇక అప్పటి నుంచి ఒక దేశ స్థాయి ఉన్నటువంటి తెలంగాణ చివరికి ఒక రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతము ఒక వెనుకబడిన ప్రాంతం అనేటటువంటి స్థాయికి మెల్లమెల్లే వెనుకబడబడ్డది. ఈ వెనుకబడడం వల్ల ఆంధ్రోళ్ళ చేతిలో మోసపోయినారు, ఆంధ్రోళ్ళు అన్యాయం చేసారు, ఎట్లా చేసినారు ఇంకో టాపిక్. మొత్తానికి 2014 జూన్ 2 నాడు ఎన్నో రకాల పోరాటాల తర్వాత, ముల్కీ నాన్ ముల్కీ ఉద్యమం తర్వాత, జై తెలంగాణ ఉద్యమం తర్వాత, మలిదశ తెలంగాణ ఉద్యమం తర్వాత 2014 జూన్ 2 నాడు మళ్ళీ రాష్ట్ర స్థాయిలోకి తెలంగాణ వచ్చేసింది. కాబట్టి దేశ స్థాయిలో ఉన్నటువంటి తెలంగాణ 1948 సెప్టెంబర్ 17 నాడు ఒక రాష్ట్ర స్థాయికి వచ్చేసింది. ఆ తర్వాత 1956 నవంబర్ 1 నాడు ఒక ప్రాంత స్థాయికి వచ్చేసింది. తర్వాత మళ్ళా 2014 జూన్ 2 నాడు ఒక రాష్ట్ర స్థాయికి మళ్ళీ వచ్చింది. అప్పుడు తెలంగాణ ఏర్పాటు జరిగింది. సో దేశ స్థాయిలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రము మెల్లమెల్లగా ఎట్లా అన్యాయం చేయబడ్డది, ఎట్లా అన్యాక్రాంతం చేయబడ్డది అని చెప్పి చెప్తున్నాము. 2014 జూన్ 2 తర్వాత కూడా ఏమైనా చక్కగా ఉన్నదా రాష్ట్రము అని అంటే లేదు, మళ్ళీ అదే పరిస్థితి. మళ్ళా నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు,
రైతులకు కరెక్ట్ లేదు. మళ్ళా కాంట్రాక్టులు అన్నీ కూడా ఆంధ్రులకే రావడము, మళ్ళా కుల వ్యవస్థ మళ్ళీ బలపడి అగ్రవర్ణాల ఆధిపత్యాల యొక్క బల ప్రయోగం పెరగడము, పేదోడు మరింత పేదోడిగా మారడము, ఉన్నోడు మరింత ఉన్నతుడిగా మారడము, నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పి ఏర్పడ్డ రాష్ట్రంలో నియామకాల్లో పూర్తిగా విఫలమవుతున్నటువంటి తెలంగాణ మొట్టమొదటి సీఎం కేసీఆర్ గారు అలియాస్ టీఆర్ఎస్ పార్టీ విఫలమైంది. ఆ తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అలియాస్ రేవంత్ రెడ్డి విఫలమయ్యారు. ఆ తర్వాత కూడా విఫలమవుతారనేది ఓ సబ్జెక్టు. రైతులు ఆదాయం లేదు, నిరుద్యోగులకు ఉద్యోగ భద్రత లేదు, ప్రిపరేషన్ జరుగుతున్నటువంటి విద్యార్థులకు ఉద్యోగాలు లేవు. ఇక నియామకాలు అట్లుంటే నిధుల సంగతి ఎట్లుంది? నిధుల సంగతి కనుక చూసుకున్నట్లయితే మొత్తం కాంట్రాక్టులన్నీ కూడా, అంటే నిధులన్నీ కూడా పెద్ద పెద్ద ప్రాజెక్టులకు పెద్ద పెద్ద నిర్మాణాలకు నిధులు కేటాయించి ఆ పెద్ద పెద్ద కాంట్రాక్టులకు ఆ పెద్ద పెద్ద నిర్మాణాలకు ఇంజనీర్లుగా ఆ పెద్ద పెద్ద నిర్మాణాలు ఎవరి ఆధ్వర్యంలో జరుగుతున్నాయంటే మళ్ళీ ఆంధ్రోళ్ళ కాంట్రాక్టులకే పోతున్నాయి. మళ్ళీ ఆంధ్రోళ్ళే కాంట్రాక్టర్లుగా మరి మళ్ళీ ఆంధ్రకే పోతున్నాయి. కాబట్టి తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కూడా కేవలం రాజకీయ ముఖ చిత్రం మారింది తప్ప ప్రజల యొక్క జీవన చిత్రాల్లో ఏం మార్పు లేదనేటటువంటి విషయము మనం అర్థం చేసుకోవాలి. ఇది ఒక వ్యవస్థ. ఇక తర్వాత అసలు తెలంగాణ సెప్టెంబర్ 17కు అసలైన వారసులు ఎవరు? ఈరోజు సెప్టెంబర్ 17 అందరం కూడా ఒకరు ఇంతకుముందు చెప్పినట్లు ఒకరు ఆ పేరుతోటి విలీనం పేరుతోటి, ఒకరు విమోచన పేరుతోటి, ఒకరు విద్రోహం పేరుతోటి, ఒకరు సమైక్య పేరుతోటి, ఒక ప్రజాపాలన పేరుతోటి జరుపుకుంటున్నాం. అసలు తెలంగాణకు అసలైన వారసులు ఎవరు? ఈ పోరాటానికి అసలైన వారసులు ఎవరయ్యా అంటే కమ్యూనిస్టులు అని చెప్పుకోవచ్చు. ఎందుకు ఇంత పెద్ద స్టేట్మెంట్ మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది? కమ్యూనిస్టులు తెలంగాణ పోరాటానికి ఈ సెప్టెంబర్ 17కు అసలైన పోరాటాలుగా ఏ కోణంలో చూస్తే మనకు అట్లా కనిపిస్తుంది అన్నప్పుడు, ఇక్కడ కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో చీటీల సంఘం ఏర్పడ్డది, కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో గుత్పల సంఘం ఏర్పడ్డది, కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో కారంపొడి సంఘం ఏర్పడ్డది. చదువు రానటువంటి ఒక నిరక్షరాసులైనటువంటి ఒక మామూలు సాధారణ మహిళైనటువంటి చాకల ఐలమ్మ కూడా ఒక విప్లవ పోరాటాన్ని సృష్టించగలిగింది. కారణం ఏందయ్యా అంటే కమ్యూనిస్ట్ ఇచ్చినటువంటి నినాదము, కమ్యూనిస్టు పిలుపు. ఏం పిలుపు? దున్నే వాడిదే భూమి అన్నారు. ఎవడు దున్నితే వాందే భూమి, అంతేగాని కొన్ని 100 ఎకరాలు ఉంటే నాది, నీ 100 ఎకరాలు నీది అని చెప్పేసి జిన్నారెడ్డి ప్రతాప్ రెడ్డికి కొన్ని లక్షల ఎకరాలు అట్లెట్లుంటుంది అని చెప్పేసి ఆ దొరలందరినీ కూడా తరిమి కొట్టి ఊరవతలకి పంపించేసి భూమిని పంపించేసిన. అంటే మనం ఒక మామూలు వ్యక్తులను కూడా విప్లవ పోరాటాల వ్యక్తులుగా, దొడ్డి కొమరయ్య లాంటి వ్యక్తులు, చాకల ఐలమ్మ లాంటి వ్యక్తులు, వీళ్ళందరూ కూడా పోరాటం చేసే వ్యక్తులుగా తీర్చిదిద్దింది ఈ కమ్యూనిస్ట్ నాయకులే. ఇంకోటి ఎట్లా అర్థమవుతున్నది? రావి నారాయణ రెడ్డి ఒక కమ్యూనిస్ట్ పోరాట యోధుడు. రావి నారాయణ రెడ్డికి అప్పుడున్నటువంటి ఎంపీకి పోటీ చేస్తే జవహర్లాల్ నెహ్రూకి వచ్చినటువంటి ఓట్ల కంటే కూడా ఇక్కడ ఎక్కువనే వచ్చినాయి. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ కమ్యూనిస్టు పోరాటాలు సక్సెస్ఫుల్ ఉండడం, కమ్యూనిస్టు పోరాటం వల్ల ఎక్కువ ఎంపీ సీట్లు, ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు లభించినాయి. జనాల లోపల ఎక్కువ ఆదరణ ఉన్నది. కమ్యూనిస్టులు అంటే ఒక భద్రతాభావం అనేటటువంటి ఫీలింగ్ జనాల మధ్యలో ఉండే. పోలీసులు అంటే భయము, కమ్యూనిస్టులు అంటే భద్రత అనేటటువంటి భావన అప్పుడున్నటువంటి ప్రజల మధ్యలో ఉండే. కాబట్టి ఏం తెలియనటువంటి చాకల ఐలమ్మకు మల్లుస్వరం ఇప్పుడు ఏం తెలియనటువంటి ఒక మామూలు వ్యక్తి అయినటువంటి ఒక దొడ్డి కొమరయ్య లాంటి వ్యక్తులు కూడా విప్లవ పోరాటాన్ని నేర్పి వాళ్ళని చైతన్యం చేసినటువంటి, వాళ్ళు చైతన్యం అయ్యి వాళ్ళ చేతిలో ఏముంటాయి? కొడవలు ఉంటే కొడవలి, కడవలు ఉంటే కడవలి, ఏం లేకుంటే ఇంట్లో ఉన్నటువంటి కారం పొడి ఉంటుంది కదా, ఆ కారం పొడి పట్టుకొని ఒక కారం పొడి సంఘం, చేతిలో ఏం లేకపోతే కట్టె పట్టుకొని ఈ కట్టెల సంఘం, ఒక గుత్ప పట్టుకొని గుత్పల సంఘం, ఎక్కడ పడితే అది కొడవలు పట్టుకొని కొడవల సంఘం, ఎక్కడ పడితే అక్కడ చేతిలో ఉన్నటువంటి మామూలు ఆయుధాలు ఏం లేవు అక్కడ. అందుకే సాయుధ పోరాటం అన్నాం. సాయుధ అంటే అర్థమైంది, ప్రత్యేకంగా ఆయుధాలు ఏం లేవు, సాయుధమే. వాళ్ళు సాగు చేసే క్రమంలో వాడినటువంటి ఆయుధాలే ఆ సాయుధ ఆయుధాలైనాయి. ప్రత్యేకంగా ఆయుధాలు లేకుండా నార్మల్ ఆయుధాలను తీసుకొని ఆయుధ సంఘాన్ని నిర్మించారు. అట్లా ఎందుకు నిర్మించారంటే కమ్యూనిస్ట్ ఇచ్చినటువంటి స్ఫూర్తి, కమ్యూనిస్ట్ ఇచ్చినటువంటి చైతన్యము. కారంపొడిలో ఇంట్లో కారంపొడి అందరితో ఉంటుంది. కారంపొడిలో కూడా కారంపొడి సంఘం అనేటటువంటి ఒక సంఘం ఏర్పాటు చేయనటువంటి ఒక ఏకైక పోరాట చరిత్ర కలిగినటువంటి నేల ఏదైనా ఉందంటే అది తెలంగాణ నేల. ఊహించడం కూడా ప్రపంచ చరిత్రలో రష్యా విప్లవం జరిగింది, ప్రపంచ చరిత్రలో ఫ్రెంచ్ విప్లవం జరిగింది, ప్రపంచంలో నల్లజాతులు తెల్లజాతుల విప్లవం జరిగింది. ప్రపంచ చరిత్రలో ఎన్నో రకాల విప్లవాలు పోరాటాలు జరిగినప్పటికీ కూడా అవన్నీ చరిత్రీకరించబడ్డాయి, పుస్తకాల్లో రాయబడ్డాయి. కాబట్టి అవన్నీ కూడా ప్రపంచం ముందు ఉంచబడ్డాయి.
కానీ తెలంగాణలో జరిగినటువంటి ఈ పోరాటాలు ఏవి కూడా అంటే ఇక్కడ కేవలం కమ్యూనిస్టులను పోవడం కాదు, ప్రజలందరూ కూడా చేసేది. ప్రజలే పోరాటాల నార్మల్ వ్యక్తులే కారం పొడి పట్టుకొని తిరిగినరు. అంటే సాధారణమైన వ్యక్తులే పోరాటం చేసిండ్రు. సాధారణమైన వ్యక్తులే పోరాటం చేసి ఒక ఉద్యమాన్ని పోరాటం నిర్మించారు. దానికి స్ఫూర్తినిచ్చింది కమ్యూనిస్ట్ నాయకులు అని చెప్పేసి చెప్పడము నా యొక్క ఉద్దేశం. ఇక తర్వాత ఇట్లా పోరాటం చేసినప్పటికీ కూడా కమ్యూనిస్టుల యొక్క ఆరోపణ ఉన్నది ఒకటి. కమ్యూనిస్టులు గొప్పలు అని చెప్పడం కాదు, కమ్యూనిస్టులు చెడ్డోళ్ళు అని చెప్పేసి కూడా ఒక ఆరోపణ ఉన్నది. ఎందుకున్నది అని అంటే కమ్యూనిస్టులు అనేటోళ్ళు భూస్వాములపై పోరాటం చేసారు తప్ప నిజాంపై పోరాటం చేయలేదు అని చెప్పేసి ఒక ఆరోపణ ఉన్నది. భూస్వాములు అంటే ఎవరు? మనకు అప్పుడు ఉన్నటువంటి పటేలు, పట్వారి, జాగీర్దారి, జమీందారి, ఎవరికి ఎక్కువ భూమి ఉంటే వాళ్ళు భూస్వామి. అంటే హిందూ రాజులే, హిందూ నాయకులే, హిందుత్వ వ్యక్తులే భూస్వాములుగా ఉన్నారు. ఇట్లా భూస్వాములుగా ఉన్నటువంటి వీళ్ళపైననే కమ్యూనిస్టులు పోరాటం చేసారు తప్ప నిజాం పైన ఎన్నడూ కూడా పోరాటం చేయలేదు అని చెప్పేసి ఆర్ఎస్ఎస్, బీజేపీ, హిందుత్వ భావజాలైనటువంటి సంస్థలు కమ్యూనిస్టులపై ఉన్నటువంటి ఒక ప్రధాన వాదనగా, ప్రధాన విమర్శగా మనం చెప్పుకోవచ్చు. ఇది కమ్యూనిస్టులు ఎదుర్కొంటున్నటువంటి ఒక ప్రధాన విమర్శ. అసలు కమ్యూనిస్టులు కనుక సరిగ్గా ఉంటే, వాళ్ళందరూ కూడా కాలంతో పాటు అప్డేట్గా ఉంటే, కాలం ఎట్లయితే అప్డేట్ అవుతుందో అట్లా వీళ్ళు కూడా కాలంతో పాటు అప్డేట్ అయ్యి ఉంటే అసలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత మొట్టమొదటి సర్కారు ఏర్పడేది కమ్యూనిస్ట్ ప్రభుత్వమే. కానీ కాలంతో పాటు అప్డేట్లో లేకపోవడం వల్ల టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది. ఆ స్పేస్ను టీఆర్ఎస్ తీసుకున్నది కాబట్టి అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇక సెప్టెంబర్ 7ను ఏ విధంగా జరుపుకోవాలి, చివరికి నా అభిప్రాయం చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను నేను. సెప్టెంబర్ 17 ఎవరు చెప్పినట్లు జరుపుకోవడం అవసరం లేదు. చరిత్రలో చెప్పినట్లు విలీనంగా జరుపుకోవాల్సిన అవసరం లేదు. విమోచన దినంగా బీజేపీ చెప్తుంది, విద్రోహ దినంగా కమ్యూనిస్టులు చెప్తున్నారు, సమైక్యత దినంగా టీఆర్ఎస్ చెప్తుంది, ప్రజాపాలన దినంగా కాంగ్రెస్ చెప్తుంది. ఇవేవి కాకుండా స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకుంటే సరిపోతుంది. సెప్టెంబర్ 7 వివాదం ఎందుకు అనేది చూస్తున్నాము. ఏమని జరపాలి అంటే స్వాతంత్ర దినోత్సవంగా, ఎవరికి ఇబ్బందులు లేకుండా స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకుంటే. అంటే ఎందుకంటే సెప్టెంబర్ 17 నాడు ఏది ఏమైనా కూడా స్వాతంత్రం లభించింది అనేది అందరికీ కన్ఫర్మ్. అంటే 1947 ఆగస్టు 15 నాడు భారతదేశానికి స్వాతంత్రం లభిస్తే 1948 సెప్టెంబర్ 17 నాడు మన తెలంగాణ, మన హైదరాబాద్ సంస్థానానికి స్వాతంత్రం లభించింది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బ్రిటిష్ వారు, దేశవ్యాప్తంగా ప్రజలందరూ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడితే, దేశవ్యాప్తంగా బ్రిటిష్ పోరాటం జరిగితే, భారతదేశ స్వాతంత్ర ఉద్యమం జరిగితే, మన హైదరాబాద్ రాష్ట్రంలో మాత్రం నిజాం వ్యతిరేకంగా జరిగినటువంటి ఉద్యమము మనకు కనిపిస్తుంది. ఏది ఎట్లయినా కూడా హైదరాబాద్ రాజ్యంలో విలీనమైన మన భారతదేశం అనేటటువంటి ఒక దేశంలో విలీనం కాబట్టి ఇదొక స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకుంటే ఎవరు కూడా వ్యతిరేకించేటటువంటి అవకాశం లేదు. సో ఇది మనకు సెప్టెంబర్ 17 వివాదం ఎందుకు, ఈ రోజున ఏమని పిలవాలనేటటువంటి ఒక కాన్సెప్ట్లో భాగంగా ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా సబ్జెక్ట్ ఉంటుంది. ఇది కేవలము చిన్న సబ్జెక్టుగా ఎందుకు వచ్చింది, ఏ రోజు ఏమని పిలవాలనేటువంటి ఒక చిన్న అంశంగా చెప్పడం జరిగింది. సబ్జెక్ట్ డెప్త్కు పోతే చరిత్ర గురించి తెలుసుకుంటే చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి అంత డెప్త్ పోవాల అవసరం లేదు. ఇది కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే, ఈ అంశం కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి మీరు లైక్ కొట్టి కామెంట్ పెట్టాల్సింది కొడుతుంది. ఎందుకంటే మీరు లైక్ కొట్టి మీరు కామెంట్ పెడితే ఈ వీడియో అనేది ఎక్కువ మంది ప్రజల దగ్గరికి రీచ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది యూట్యూబ్ ఆల్గారిథం ప్రకారం. అట్లా రీచ్ కావడం వల్ల ఎక్కువ మంది చూసేటటువంటి అవకాశం ఉంటుంది. అట్లా చూడడం వల్ల నాకు ఎంకరేజ్మెంట్ అవుతుంది. ఎంకరేజ్మెంట్ ఉండడం వల్ల ఇట్లాంటి క్లాస్లే, ఇట్లాంటి ఒక సబ్జెక్ట్ని మరింత సెప్టెంబర్ 17 మాత్రమే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. భాగ్యరెడ్డి వర్మ గురించి చరిత్ర కోణం, సురవరం ప్రతాపరెడ్డి గురించి చరిత్ర కోణం, తెలంగాణ చరిత్ర ఎట్లుండే, తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చింది, ముల్కీ నాల్ముల్కీ అంటే ఏంది, ఇవన్నీ కూడా ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడు, ప్రతి ఒక్క తెలంగాణ వ్యక్తి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చరిత్ర తెలవందే చరిత్ర సృష్టించలేదంట. మనం చరిత్ర గురించి తెలవందే రాజకీయ నాయకులను విమర్శిస్తూ ఉంటాం. వాళ్ళని విమర్శించే ముందు ఫస్ట్ మన చరిత్ర మనం తెలుసుకోవాలి. మన చరిత్ర మనం తెలుసుకోవాలంటే ఎవరో ఒకరు చెప్పాలి. నేను చెప్పడానికి రెడీ ఉన్నా, నన్ను ఎంకరేజ్ చేయడానికి మీరు రెడీ ఉండండి. లైక్ కొట్టి మీరు కామెంట్ పెడితే మీ బంధుమిత్రులకు చరిత్ర తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసినట్లయితే నన్ను మీరు ఎంకరేజ్ చేసినట్లు ఇట్లాంటి వీడియోలు నేను ఇంకొన్ని చేసేయడానికి అవకాశం ఉంటుంది. నేను ఎడిటింగ్ చేయలేకపోవచ్చు, అంటే మనకు చాలా ఎడిటింగ్ల ద్వారా వీడియోలు ఫేమస్ అవుతూ ఉంటాయి. ఆ ఎడిటింగ్లకు ఎడిక్ట్ అయినోడు సబ్జెక్ట్ను తెలుసుకోలేడు. ఎడిటింగ్ చేయలేకపోవచ్చు కానీ సబ్జెక్ట్ను, కంటెంట్ మాత్రం ఇచ్చే ప్రయత్నం చేస్తాను. కాబట్టి దయచేసి వీడియోని లైక్ చేసి షేర్ చేసి అందరికీ మీరు బంధుమిత్రులందరూ కూడా ఈ వీడియోని పంపాల్సిందిగా కోరుతున్నాను.
థ్యాంక్ యూ.